Andariki Namaskaram. Welcome to the Math Origin. Today we are going to discuss 8E exercise from the chapter 8 Limits and Continuity of Inter First Year 1B. Okay. E exercise lo 8E exercise lo mainly we will discuss about the continuity of any function. Okay. ఇప్పటి వరకు 8D exercise వరకు 8A, 8B, 8C, 8D exercise వరకు we have been discussed about what are the limits, how we can apply limits for a function, and what are the infinite limits and the function set infinite limits. Okay, ఇవన్నీ అయిపోయింది. కానీ ఈ ఎక్సర్సైజ్లో మెయిన్లీ వీ విల్ బి డిస్కసింగ్ ఆన్ ద కంటిన్యూటీ ఆఫ్ ఎ ఫంక్షన్. ఓకే, ఒక ఫంక్షన్ కంటిన్యూటీయా కాదా అనేది ఎలా తెలుస్తుంది అంటే there are three conditions to prove that whether the given function is a continuous function or not. Okay, let f of x is a function continuous at x is equals to a. అంటే ఈ ఒక ఫంక్షన్ f of x అనేది x tends to a దగ్గర కంటిన్యూస్ అని చెప్పడానికి there are three conditions. One, f of a should exist, అంటే కంపల్సరీ f of a ఎగ్జిస్ట్ అవ్వాలి, should exist. Second, limit x tends to a minus f of x should be equals to limit x tends to a plus f of x. ఓకే, అంటే ఈ LHL RHL దగ్గర కంపల్సరీ ఈ కండిషన్, ఈ ఫంక్షన్ వాల్యూ ఈక్వల్ ఉండాలి. అండ్ థర్డ్ వన్, f of a should be equals to f of x. ఓకే, ఇక్కడ లిమిట్ x tends to a. ఓకే, ఇక్కడ ఈ త్రీ కండిషన్స్ కనుక సాటిస్ఫై అయితే ఏ ఫంక్షన్కి అయినా, ఏ గివెన్ క్వశ్చన్కి ఈ త్రీ కండిషన్స్ సాటిస్ఫై అయితే కంపల్సరీ ఆఫ్ ఫంక్షన్, ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ డెఫినెట్లీ ఇట్ విల్ బి అ కంటిన్యూస్ ఫంక్షన్ అట్ అ గివెన్ పాయింట్. దేర్ఫోర్ ద ఫంక్షన్ f of x is continuous at x is equals to a. ఓకే, ఇది జనరల్ బేసిక్ కాన్సెప్ట్ ఇన్ 8E ఎక్సర్సైజ్. ఇక మనం ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ద ఫస్ట్ సెక్షన్, ఈజ్ ద ఫంక్షన్ f డిఫైన్డ్ బై f of x is equals to x square if x is less than or equals to 1, x if greater than 1, కంటిన్యూస్ ఆన్ ఆర్. ఓకే, ఇక్కడ మనం ఏమన్నారు, ఒక ఫంక్షన్ ఇచ్చి, ఒక ఫంక్షన్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ విత్ కండిషన్ ఇచ్చి వెదర్ దిస్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఆర్ అవునా కాదా అని అడిగిర్రు. ఓకే, మనం ఇంతకుముందు నేర్చుకున్న దాంట్లో ఏంటి, ఒక స్పెసిఫిక్ పాయింట్ దగ్గర వెదర్ ద ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఆర్ నాట్ అన్నప్పుడు మనం ఆ పాయింట్ దగ్గర త్రీ కండిషన్స్ చెక్ చేస్తాం. ఒకటి ఎఫ్ ఆఫ్ ఏ వెదర్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్, ఎఫ్ ఆఫ్ ఏ LHL RHL ఈక్వలా కాదా, అండ్ ఎఫ్ ఆఫ్ ఏ షుడ్ బి ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. కానీ ఇక్కడ మనం ఏం అడిగారు, కంటిన్యూస్ ఆన్ ఆర్ అంటే రియల్ నెంబర్ ఏ వాల్యూ దగ్గర అయినా వెదర్ ద గివెన్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఆర్ నాట్ అని అడిగారు. ఓకే, దీనికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇది చూడాలి, ఈ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఇవన్నీ జనరల్గా వీటిని పాలినామియల్స్ అంటారు. పాలినామియల్స్ అన్నప్పుడు దట్ polynomial function will be a continuous on R for all the values. Means every polynomial function is continuous on R. Okay, important point. Every polynomial function is a continuous function. ఓకే, ఇది కంటిన్యూస్ ఫంక్షన్. ఓకే, ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ తీసుకున్నాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్, కండిషన్ దీనికి ఏంది, ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1. సో ఎక్స్ స్క్వేర్ అనేది ఒక పాలినామియల్ ఫంక్షన్. పాలినామియల్ ఫంక్షన్ ఈజ్ అ కంటిన్యూయస్ ఫంక్షన్, ఆన్ ఆర్.
is continuous function on R. Therefore f of x is equals to x square is a continuous function. Okay, next x undi. So let f of x is equals to x is a okay x with the condition enti x greater than 1 with condition x greater than 1. Idi is also a polynomial. F of x equals to x అనేది ఒక polynomial. Therefore polynomial is a polynomial. It is continuous on R. Therefore f of x is equals to x is a continuous function. f of x equals to x is also a continuous function. ఇప్పుడు మనం ఈ కండిషన్ చెక్ ఈ ఇచ్చిన ఫంక్షన్కి ఎక్స్ స్క్వేర్ ఎక్స్ అవి ఏంటివో చూసుకున్నాం. సో అవి పాలినామియల్స్. ఆ పాలినామియల్స్ కంపల్సరీ ఈజ్ అ కంటిన్యూస్ ఫంక్షన్స్ అండ్ దే ఆర్ కంటిన్యూస్ ఆన్ ఆర్ ఫర్ ఎవ్రీ ఇన్పుట్, ఫర్ ఎవ్రీ రియల్ నెంబర్ ఇన్పుట్స్. ఓకే, ఇప్పుడు అయిపోయింది. జనరల్గా ఇలాంటి ఫంక్షన్స్ ఒక మనకు ఇచ్చిన క్వశ్చన్ కనుక పాలినామియల్ అని తెలిసి వెదర్ ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ఫంక్షన్ తెలిసినప్పుడు ఏదైనా ఒక వాల్యూ దగ్గర వాటిని సబ్స్టిట్యూట్ చేసి ఎస్పెషల్లీ ఈ కండిషన్ వాల్యూ దగ్గర సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు వీటికి కూడా సేమ్ మనం 3 కండిషన్స్ అప్లై చేద్దాం. ఫస్ట్ వన్ f of 1 should exist. f of 1 should exist. f of 1 should exist అంటే ఇప్పుడు చూడండి, నేను f of 1 సబ్స్టిట్యూట్ చేస్తే f of 1 అన్నప్పుడు ఎక్కడ వస్తుంది? ఈ కండిషన్ ఏమో లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1, ఈ కండిషన్ గ్రేటర్ దెన్ 1. లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు నాకేమో f of 1కి కావాలి. f of 1 కంటే ఈ ఫస్ట్ కండిషన్ వస్తుంది. therefore x square which is equals to 1 square which is equals to 1. therefore f of 1 exists. next limit, second condition is the limit x tends to 1 minus f of x should be equals to limit x tends to 1 plus f of x. ఓకే, ఈ కండిషన్ దగ్గర 1 మైనస్ అంటే 1 కన్నా తక్కువ, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అంటే ఫస్ట్ కండిషన్ వస్తుంది. సో ఇక్కడ నేను ఎక్స్ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేసుకుంటా. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ ఆర్హెచ్ఎల్ రైట్ హ్యాండ్ లిమిట్కి 1 ప్లస్ ఉంది అంటే గ్రేటర్ ఎక్స్ గ్రేటర్ దెన్ 1 అన్నట్టు. సో దీని ఫంక్షన్ ఏంది? ఎక్స్. దేర్ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ కండిషన్ ఫంక్షన్ ఏమవుతుంది? ఎక్స్. దేర్ఫోర్ ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఈక్వల్స్ టు 1. ఓకే, ఇప్పుడు ఇది కూడా కండిషన్ కూడా సాటిస్ఫై అయిపోయింది. ఎల్హెచ్ఎల్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎల్. నెక్స్ట్ థర్డ్ కండిషన్ ఎఫ్ ఆఫ్ ఏ షుడ్ బి ఈక్వల్స్ టు f of x at ఇక్కడ ఏంటంటే లిమిట్ x టెన్స్ టు 1 f of x. ఈ రెండు ఈక్వల్ ఉంటే therefore the given function is a continuous function. ఓకే, ఇప్పుడు f of a అంటే ఎంత వచ్చింది మనకు? f of 1 అంటే ఇది f of 1 which is equals to limit x tends to 1 f of 1. f of 1 అంటే ఇంతకుముందుకి f of 1లో ఎంత వచ్చింది మనకు? 1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 f of 1. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 అన్నప్పుడు లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు కండిషన్ వస్తుంది. ఈ కండిషన్లో మన ఫంక్షన్ ఏంటి? 1 ఎక్స్ స్క్వేర్. దేర్ఫోర్ అంటే ఇది 1 స్క్వేర్ అవుతుంది. 1 ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, ఈ కండిషన్ కూడా మనకు సాటిస్ఫై అయింది. దేర్ఫోర్ ద గివెన్ ఫంక్షన్ ఈజ్ continuous at 1. Therefore it is proved that all polynomial functions are the continuous functions on R. Okay, therefore the given function is continuous on all real numbers. Okay, with this we completed the first question. Second question from the first section is f defined by f of x is equals to sin 2x by x
if x is not equals to 0, 1 if x is equals to 0, continuous at 0. ఓకే, ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇంతకుముందు క్వశ్చన్లో ఏమో కంటిన్యూస్ ఎట్ ఆర్ అని అడిగిండు, ఇక్కడేమో కంటిన్యూస్ ఎట్ స్పెసిఫిక్ పాయింట్, స్పెసిఫిక్ పాయింట్ 0 అని చెప్పిండు. ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్ని వెదర్ ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ఆర్ నాట్ అనటానికి ఇట్ షుడ్ బి షోన్ లైక్ వెదర్ ఇట్ ఈస్ కంటిన్యూస్ ఎట్ అ స్పెసిఫిక్ పాయింట్ ఆర్ నాట్, వెదర్ ఇట్ ఈస్ కంటిన్యూస్ ఎట్ 0 ఆర్ వెదర్ ఇట్ ఈస్ కంటిన్యూస్ 1 ఆర్ వెదర్ ఇట్ ఈస్ కంటిన్యూస్ ఎట్ 5 అలా అడగాలి. ఓకే, ఇప్పుడు మనకి క్వశ్చన్ డైరెక్ట్ కంటిన్యూస్ ఎట్ 0 ఆర్ కాదన్నాడు. సో ఒక ఫంక్షన్ కంటిన్యూస్ కాదా అనడానికి మన దగ్గర 3 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి ఎఫ్ ఆఫ్ ఏ, అంటే ఇక్కడ ఏ అనేది 0 కాబట్టి ఎఫ్ ఆఫ్ 0 షుడ్ ఎగ్జిస్ట్, ఎఫ్ ఆఫ్ 0 షుడ్ ఎగ్జిస్ట్ అంటే ఎఫ్ ఆఫ్ 0 కంపల్సరీ ఎగ్జిస్ట్ అవ్వాలి. సో చూద్దాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ 0 అనేది ఎక్కడ పెట్టవచ్చు, ఈ కండిషన్లో పెట్టవచ్చు. 0 అనేది ఈ కండిషన్ పెడతాం, ఎందుకంటే ఫస్ట్ కండిషన్ ఏమో నాట్ ఈక్వల్స్ టు 0, సెకండ్ కండిషన్ ఏమో ఈక్వల్స్ టు 0. దేర్ఫోర్ ఇది 1 డైరెక్ట్ వితౌట్ ఎనీ ఎక్స్ టర్మ్స్, వితౌట్ ఎనీ ఎక్స్ టర్మ్స్ ఈ వాల్యూ ఉంది, వీటిని కాన్స్టెంట్ టర్మ్స్ అని అంటారు. ఓకే, దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 వచ్చింది. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటిది, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ షుడ్ బి ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఇక్కడ 0 మైనస్ 0 ప్లస్ అని ఎల్హెచ్ఎల్ ఈక్వల్స్ ఆర్హెచ్ఎల్ ప్రూవ్ చేయాలి. అయితే ఇక్కడ చూడండి, మనకి ఇచ్చిన కండిషన్లో ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు 0 ఉంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉంది. ఓకే, ఈ కండిషన్ ప్రకారం మనకు అర్థమైపోవాలి, ఎక్స్ నాట్ ఈక్వల్స్ 0 అంటే ఐదర్ ఇట్ కెన్ బి 0 కన్నా ఎక్కువ అని ఉండాలి ఆర్ 0 కన్నా తక్కువ అని ఉండాలి. దేర్ఫోర్ ఈ కండిషన్లోనే మనకు 0 మైనస్ వాల్యూస్ వస్తాయి, 0 ప్లస్ వాల్యూస్ వస్తాయి, ఓన్లీ 0 దగ్గర ఈ 1 వస్తుంది. దేర్ఫోర్ దీన్ని జనరల్గా మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ప్రూవ్ చేసేది అవుతాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, అంటే ఈ ఫంక్షన్ దగ్గర మనం ప్రూవ్ చేయాలంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్, దానికి కండిషన్ ఏమవుతుంది, విచ్ ఈజ్ 0 మైనస్ ఆర్ 0 ప్లస్, అంటే 0 కన్నా తక్కువ ఆర్ 0 కన్నా ఎక్కువ. అంటే మన కండిషన్ ఏముంది, సైన్ 2x బై ఎక్స్ ఉంది. ఓకే, సైన్ 2x బై ఎక్స్ విచ్ ఈస్ లైక్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు విచ్ ఈజ్ ఈక్వల్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0. ఓకే, ఇప్పుడు ఇది చూడండి ఎలా ఉంది, సైన్ 2x బై ఎక్స్ ఉంది. నేను ఏం చేస్తా, దీనికి మల్టిప్లై అండ్ డివైడెడ్ బై 2 చేస్తా, ఎందుకంటే ఇది సైన్ x బై ఎక్స్ ఫార్మాట్లోకి తీసుకురావడానికి. దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ 2x బై 2x, ఈ 2 అలానే ఉంటుంది. ఓకే, ఇంటూ 2 ఉంటుంది. దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది మొత్తం వాల్యూ 1 అయిపోతుంది అకార్డింగ్ టు ద ఫార్ములా లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ x బై ఎక్స్కి. దేర్ఫోర్ ఉన్న కాన్స్టెంట్ ఎంత, 2. ఓకే, ఇప్పుడు మనకు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ వచ్చేసింది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 2. ఓకే, 2 కూడా వచ్చేసింది. నెక్స్ట్ థర్డ్ కండిషన్ ఏంది, ఎఫ్ ఆఫ్ ఏ షుడ్ బి ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఎఫ్ ఆఫ్ ఏ కంపల్సరీ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఈక్వల్గా ఉండాలి. ఎఫ్ ఆఫ్ ఏ ఎంత అంటే ఇదే కదా, ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ ఎంత, 1. ఓకే, ఎఫ్ ఆఫ్ 0, ఓకే దీన్ని ఎఫ్ ఆఫ్ ఏ అనుకుందాం. ఓకే, ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ ఎంత, 1 విచ్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత, 2 విచ్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు, both are not equals to, therefore the function f of x is not continuous on 0, is not continuous on 0. Okay, with this we completed the second question. Next, third question, show that the function f of x is equals to cos x power 10 plus 1 whole power 1 by 3, x belongs to R, real numbers, is a continuous function. Okay, is a continuous function అని ప్రూవ్ చేయమన్నా f of x ఈక్వల్స్ టు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, ఇప్పుడు ఈ ఇండివిజువల్ వాల్యూ ఫర్ మనకు f of x ఉంది కదా, f of x అంటే వాల్యూ ఏముంది, cos x power 10 ప్లస్ 1 హోల్ పవర్ 1 by 3 ఉంది కదా. సో ఇప్పుడు నేను వీటిని ఇండివిజువల్ ఫంక్షన్స్లో రాసుకుంటా, x power 10
1 x పవర్ 10 ప్లస్ 1 ఈ లోపల వాల్యూని హెచ్ ఆఫ్ ఎక్స్ అని అనుకుంటా. ఓకే, నెక్స్ట్ ఈ కాస్ ఒక ఎక్స్ని కాస్ ఎక్స్ ఈ మొత్తంని ఎక్స్ అనుకుంటే కాస్ ఎక్స్ని నేను జీ ఆఫ్ ఎక్స్ అని అనుకుంటా. ఓకే, నెక్స్ట్ కంప్లీట్ ఇది మొత్తం వాల్యూ ఇది మొత్తంని నేను ఎక్స్ అనుకుంటే ఎక్స్ పవర్ 1/3ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని అనుకుంటా. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ హెచ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ పవర్ 10 ప్లస్ 1 ఇది ఒక పాలినామియల్ ఫంక్షన్. ఇట్ ఈజ్ ఎ కంటిన్యూయస్ ఫంక్షన్. ఓకే, ఎక్స్ పవర్ 10 ప్లస్ 1 అంటే జనరల్ ఒక పాలినామియల్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫార్మాట్లో ఉంది. సో దేర్ఫోర్ ఇట్ ఈస్ ఎ కంటిన్యూయస్ ఫంక్షన్. నెక్స్ట్ మనకు కాస్ ఎక్స్ ఉంది. కాస్ ఎక్స్ ఆల్సో ఏ కంటిన్యూస్ కాస్ ఎక్స్ ఇస్ ఎ కంటిన్యూస్ వేవ్ ఫంక్షన్ అంటారు దీన్ని. ఓకే, సో కాస్ ఎక్స్ కూడా మనకి ఎక్కడ బ్రేక్ అవ్వదు, ఒక వేవ్ ఫార్మాట్లో ఉంటుంది గ్రాఫ్ డ్రా చేస్తే. ఓకే, దేర్ఫోర్ ఇట్ ఈజ్ ఎ కంటిన్యూయస్ ఫంక్షన్ ఫర్ ఆల్ వాల్యూస్. ఎక్స్ పవర్ 1/3 అంటే ఒక పాలినామియల్ ఫంక్షన్. దేర్ఫోర్ ఇది కూడా ఇట్ ఈజ్ ఎ కంటిన్యూయస్ ఫంక్షన్. ఓకే, ఇప్పుడు నాకు తెలుసు ఇంకో కండిషన్, ఒక ఎఫ్ ఆఫ్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్, హెచ్ ఆఫ్ ఎక్స్ ఇండివిజువల్ కంటిన్యూస్ ఫంక్షన్ అయినప్పుడు ఆ మూడింటిని టుగెదర్గా కూడా ఇట్ విల్ బి ఎ కంటిన్యూయస్ ఫంక్షన్. ఓకే, సో ఇప్పుడు నేను ఇది రాసుకుంటా, హెచ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ 1/3. ఓకే, ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. ఓకే, ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఎంత? జీ ఆఫ్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్. సో కాస్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు కాస్ ఎక్స్. దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత? ఎక్స్ పవర్ 1/3. దేర్ఫోర్ దీనికి ఇక్కడ కాస్ ఎక్స్ హోల్ పవర్ 1/3. ఓకే, నేను దీన్నే ఇంకో వాల్యూ కూడా యాడ్ చేస్తాను, హెచ్ ఆఫ్ ఎక్స్ కూడా యాడ్ చేస్తాను. ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ రబ్ చేసి ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ హెచ్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఒక్కొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ హెచ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత? ఎక్స్ పవర్ 10 ప్లస్ 1. ఓకే, ఇప్పుడు అలాగే జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత? జీ ఆఫ్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్. దేర్ఫోర్ ఈ వాల్యూ కాస్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. కాస్ ఎక్స్ పవర్ 10 ప్లస్ 1. ఓకే, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత? ఎక్స్ పవర్ హోల్ పవర్ 1/3. దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ కంప్లీట్ ఫంక్షన్కి ఎక్స్ పవర్ 1/3 ఎక్స్ పవర్ 10 ప్లస్ 1 హోల్ పవర్ 1/3. ఇప్పుడు ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్, హెచ్ ఆఫ్ ఎక్స్ కంటిన్యూస్ ఫంక్షన్ అయినప్పుడు ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆల్సో ఎ కంటిన్యూయస్ ఫంక్షన్. ఓకే, సో ఈ కండిషన్ ప్రకారం ఈ ఫార్మాట్ ప్రకారం మనం ఇచ్చిన క్వశ్చన్ కూడా ఎక్స్ పవర్ 10 ప్లస్ 1 హోల్ పవర్ 1/3 ఈజ్ ఆల్సో ఏ continuous function on R. Okay, is also a continuous function on R where x belongs to R. Okay, with this we have proved that the given function is a continuous function. దీంతో థర్డ్ క్వశ్చన్ కూడా అయిపోయింది. దీంతో మనం ఫస్ట్ సెక్షన్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసాం. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లేదా thematholorigin@gmail.comకి మెయిల్ చేయండి, మేము తప్పకుండా రెస్పాండ్ అవుతాం. First question from the second section. Check the continuity of the following function at 2. Conditions ఉన్నాయి మనకు 0 less than x less than 2, x equals to 2, x greater than 2. వీటికి త్రీ సపరేట్ కండిషన్స్ ఉన్నాయి. మనకు ఈ క్వశ్చన్ చూడగానే హాఫ్ అర్థమైపోవాలి. ఫంక్షన్ వెదర్ ద ఫంక్షన్ కంటిన్యూస్ ఎట్ 2 దగ్గర మనం చెక్ చేయాలి. సో మన ఫస్ట్ కండిషన్ ఏంటిది? ఎఫ్ ఆఫ్ ఏ should exist
ఎఫ్ ఆఫ్ ఏ షుడ్ ఎగ్జిస్ట్. ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఇప్పుడు చూడండి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్స్ టు, అంటే 2 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, ఎగ్జాక్ట్లీ 2 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది, 0. ఓకే, డైరెక్ట్ ఎక్స్ ఈజ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, లిమిట్ ఎక్స్టెన్స్ టు 2, ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 2 దగ్గర ఎంత వచ్చింది వాల్యూ, 0 ఈజ్ ఎ కాన్స్టెంట్ ఫంక్షన్. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంది, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ షుడ్ బి ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఎల్హెచ్ఎల్ ఆర్హెచ్ఎల్ కంపల్సరీ ఈక్వల్ ఉండాలి. ఓకే, ఎల్హెచ్ఎల్ కండిషన్ తీసుకుందాం. 2 మైనస్ అంటే ఇది వస్తుంది, ఇదేమో ఈక్వల్స్ టు 2, ఇదేమో గ్రేటర్ దెన్ 2, అంటే ఇంకా రిమైనింగ్ లెస్ దెన్ 2, అంటే 2 కన్నా తక్కువ ఇదే కదా. సో ఈ కండిషన్ తీసుకోవాలి. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 మైనస్ 1/2 ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 2 ప్లస్ అన్నాడు. 2 ప్లస్ అంటే 2 కన్నా ఎక్కువ ఉండాలి, 2 కూడా కాదు, 2 కన్నా ఎక్కువ అంటే ఓన్లీ ఈ కండిషన్ వస్తుంది, గ్రేటర్ దెన్ 2. దేర్ఫోర్ ఇక్కడ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, 2 మైనస్ 8 ఎక్స్ పవర్ మైనస్ 3, 8 ఎక్స్ పవర్ మైనస్ 3. సో ఇప్పుడు ఇంకా 2 సబ్స్టిట్యూట్ చేసేస్తే 1/2 2 స్క్వేర్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 2 మైనస్ 8 ఇంటూ 2 పవర్ మైనస్ 3. ఓకే, ఇదేమవుతుంది 2 to the 4 అంటే 0/2 అవుతుంది. ఇది ఈజ్ ఈక్వల్స్ టు 2 మైనస్ 8 ఇంటూ 1/8, 2 మైనస్ 1/8. ఓకే, 8 క్యాన్సిల్, దేర్ఫోర్ దట్ ఈక్వల్స్ టు ఇది 2 మైనస్ 1 అవుతుంది. 2 మైనస్ 1 అంటే 1, ఇదేమో 0 అవుతుంది. ఈ రెండు నాట్ ఈక్వల్స్, ఎల్హెచ్ఎల్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎల్. దేర్ఫోర్ సెకండ్ కండిషన్ మనకు ఫెయిల్ అయిపోయింది. సో సెకండ్ కండిషన్ ఫెయిల్ అయిపోతే ఇంకా డైరెక్ట్ చెప్పేయచ్చు ఇంక ఇక్కడ నుంచి, ఈ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ కంటిన్యూస్ ఎట్ గివెన్ పాయింట్ 2. దేర్ఫోర్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ continuous at 2. Okay, with this we completed the first question. Second, check the continuity of the f given by f of x is equals to x square minus 9 whole divided by x square minus 2x minus 3 if 0 less than x less than 5, 1.5 if x equals to 2. ఇక్కడ ఇది 1.5 అనేది కాన్స్టెంట్ వాల్యూ, x ఈక్వల్స్ టు 3 దగ్గర ఇది కాన్స్టెంట్ వాల్యూ. సో మన ఫస్ట్ కండిషన్ ఏంటిది, ఎఫ్ ఆఫ్ ఏ షుడ్ ఎగ్జిస్ట్. ఇక్కడ ఏ అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఏ అంటే గివెన్ పాయింట్ అని అర్థం. ఓకే, షుడ్ ఎగ్జిస్ట్, ఎఫ్ ఆఫ్ ఏ షుడ్ ఎగ్జిస్ట్ అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఏమవుతుంది, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 ఎఫ్ ఆఫ్ ఎక్స్, దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఈక్వల్స్ టు 3 దగ్గర ఏమవుతుంది, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 అంటే 3 దగ్గర వాల్యూ ఎంత, ఫంక్షన్ ఎంత, 1.5, ఇట్స్ ఎ కాన్స్టెంట్ ఫంక్షన్ వచ్చేసింది. సెకండ్ కండిషన్, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ షుడ్ బి ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, కంపల్సరీ 3 కన్నా తక్కువ ఉన్న ఎల్హెచ్ఎల్ ఆర్హెచ్ఎల్, 3 కన్నా తక్కువ ఉన్న కండిషన్ వాల్యూ, 3 కన్నా ఎక్కువ ఉన్న కండిషన్ వాల్యూ. ఇక్కడ మనకు 2 కండిషన్, ఒకటేమో ఎక్స్ ఈక్వల్స్ టు 3, ఇది ఎలాగో ఈ రెండిట్లలోకి సాటిస్ఫై అవ్వదు, ఎందుకంటే ఇక్కడేమో మనకు 3 కన్నా తక్కువ వాల్యూ కావాలి, ఇక్కడేమో 3 కన్నా పెద్ద వాల్యూ కావాలి. సో మనకున్న ఫస్ట్ కండిషన్లో చూడండి, 0 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 5, అంటే మనకి ఇక్కడ ఒకవేళ 3 వాల్యూ అనేది ఇక్కడ తీసుకుంటే 3 కన్నా తక్కువ వాల్యూస్ ఉన్నాయి, ఇక్కడ 3 కన్నా ఎక్కువ వాల్యూస్ 4, 5, 3 కన్నా ఎక్కువ వాల్యూస్ కూడా ఉన్నాయి. సో ఈ రెండింటికి సేమ్ కండిషన్ అప్లై చేస్తాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3. ఓకే, ఫస్ట్ ఏదైనా వాల్యూ సింప్లిఫై అవుతుందో చూద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3, దీన్ని ఫర్దర్గా రాయాలంటే 3 1s మైనస్ 3x ప్లస్ ఎక్స్ మైనస్ 3, ఎక్స్ కామన్ తీసే ఎక్స్ మైనస్ 3 ప్లస్ 1 కామన్ తీసే ఎక్స్ మైనస్ 3. సో ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 3.
డినామినేటర్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 3 రాయొచ్చు. సో ఇక్కడ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3, ఈ న్యూమరేటర్ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్లో ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 3 రాస్తాం. ఓకే, హోల్ డివైడ్ బై ఎక్స్ ప్లస్ 1, ఈ వాల్యూ రాసేస్తాను ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 3. ఓకే, ఇక్కడ ఈ ఎక్స్ మైనస్ 3 ఈ ఎక్స్ మైనస్ 3 క్యాన్సిల్ అయిపోతుంది. therefore the remaining value is limit x tends to 3 x plus 3 by x plus 1. డైరెక్ట్ ఇంకా 3 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేస్తే 3 plus 3 by 3 plus 1. okay, therefore that is equals to 3 plus 3 by 3 by 3, 6 by 4, 2 2s are 2 3s are, which is equals to 3 by 2, which is 1.5. ఓకే, సో ఇన్ కండిషన్లో 1.5 వచ్చింది. దీని ఏమంటాం మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో థర్డ్ కండిషన్ ఏం చెక్ చేయాలి మనం, ఎఫ్ ఆఫ్ ఏ షుడ్ బి ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ షుడ్ బి ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, 1.5 ఈక్వల్స్ టు 1.5. ఓకే, LHS ఈక్వల్స్ టు RHS వచ్చేసింది. therefore the given function is continuous at 0.3. therefore the given function is continuous at 3. okay, with this we completed the second question from the second section. Third question from the second section, show that function f given by f of x is equals to x minus modulus x whole divided by x is continuous on R /0. దీని అర్థం ఏంటంటే ఎక్సెప్ట్ 0, ఒక 0 దగ్గర తప్ప మిగతా అన్నిటి దగ్గర వెదర్ దిస్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఆర్ నాట్ అని ప్రూవ్ చేయమన్నారు. ఓకే, ఫస్ట్ మనం ఇచ్చిన ఫంక్షన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ మాడ్యులస్ ఎక్స్ బై ఎక్స్ ఇలా ఉంది కదా. ఈ ఫంక్షన్ని ఫర్దర్ సింప్లిఫై చేద్దాం. ఈ మాడ్యులస్ ఎక్స్ని ఎలా రాయొచ్చు, మాడ్యులస్ ఎక్స్ అంటే ఐదర్ ఇట్ విల్ బి ప్లస్ ఎక్స్ ఆర్ మైనస్ ఎక్స్. ఓకే, ఒక ఫంక్షన్లో ప్లస్ ఎక్స్ రాద్దాం, ఒక ఫంక్షన్లో మైనస్ ఎక్స్ రాద్దాం. సో ఫస్ట్ ప్లస్ ఎక్స్ రాసే దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్, ఇక్కడ నేను ప్లస్ ఎక్స్ రాసేస్తున్నా. ప్లస్ ఎక్స్ రాసినప్పుడు ఇంకా మాడ్యులస్ తీసేస్తున్నా, హోల్ డివైడ్ బై ఎక్స్, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ బై ఎక్స్, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 బై ఎక్స్, విచ్ ఈజ్ 0. ఓకే, కాన్స్టెంట్ ఫంక్షన్ అయిపోయింది ప్లస్ ఎక్స్ పెట్టినప్పుడు. ఓకే, నెక్స్ట్ మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తా. మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్, ఈ మాడ్యులస్ ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తా. సో మైనస్ ఎక్స్ హోల్ డివైడ్ బై ఎక్స్. ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ ఎక్స్ హోల్ డివైడ్ బై ఎక్స్, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2x బై ఎక్స్. ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది, 2. చూడు, మనం ప్లస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమో 0 వచ్చింది, మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 2 వచ్చింది. 0, 2 అనేవి కాన్స్టెంట్ ఫంక్షన్స్. ఓకే, therefore కాన్స్టెంట్ ఫంక్షన్స్ ఆర్ always continuous on R. Okay, hence proved that the given function f of x is a constant function, because ఒకవేళ మనం ప్లస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే 0 వచ్చేసింది, మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే +2 వచ్చేసింది. therefore ఈ రెండింటి కండిషన్ ప్రకారం మన ఫంక్షన్ f of x అనేది కాన్స్టెంట్ ఫంక్షన్. సో కాన్స్టెంట్ ఫంక్షన్స్ ఆర్ ఆల్వేస్ కంటిన్యూస్ ఆన్ R. okay, hence we have proved that the given function is a continuous on R. okay, with this we completed the third question. Fourth question from the second section, if f is a function defined by ఒక 3 కండిషన్ ఇచ్చారు, x greater than 1, if -2 less than or equals to x less than or equals to 1, x whole divided by x minus 2, if x is less than -2, then discuss the continuity of the function. ఓకే, ఇక్కడ ఓన్లీ డిస్కస్ చేయమని అంటున్నారు, ఈ ఫంక్షన్ యొక్క కంటిన్యూటీని డిస్కస్ చేయమన్నారు. ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చిన టర్మ్స్ ఏమేమి ఉన్నాయి, ఇక్కడ -2 ఉంది, +1 ఉంది, +1 ఉంది.
-2 ఉంది. అంటే -2 +1 దగ్గర మనం కంటిన్యూటీని చెక్ చూద్దాం. అంటే ఒక నెంబర్ లైన్ సిస్టంలో ఇప్పుడు మనకు ఇక్కడ ఏమో -2 ఉంటుంది, ఇక్కడ 0 అంటే ఇక్కడ 1 ఉంటుంది, అంటే +1 ఉంటుంది. సో ఇప్పుడు ఇచ్చిన కండిషన్ ప్రకారం x గ్రేటర్ దెన్ 1 అంటే ఈ కండిషన్, అంటే ఇక్కడ మొత్తం వచ్చే వాల్యూ ఏదవుతుంది, ఇది అవుతుంది x -1 /√x - 1. అండ్ -2కి 1కి మధ్యలో ఉన్న వాల్యూ ఏదవుతుంది, ఇది వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం f(x) ఓకే, ఇది మొత్తంని మనం ఏమనుకుందాం, p అనుకుందాం, ఇది మొత్తంని q అనుకుందాం, ఇది మొత్తంని r అనుకుందాం. ఈ కండిషన్ మొత్తంని p, ఈ కండిషన్ మొత్తాన్ని q, దీని మొత్తం r అనుకుందాం. అంటే ఇక్కడ వచ్చే వాల్యూ p అవుతుంది, అండ్ ఇక్కడ వచ్చే వాల్యూ ఏదవుతుంది, కండిషన్ ప్రకారం q వస్తుంది, అండ్ ఇక్కడ వచ్చే వాల్యూ ఏదవుతుంది, r. ఓకే, వాడు ఏమన్నాడు, డిస్కస్ ద కంటిన్యూటీ ఆఫ్ ద ఫంక్షన్. ఇక్కడ మొత్తం ఈ pని ఫైండ్ అవుట్ చేస్తాము, వెదర్ ఇట్ ఈస్ కంటిన్యూస్ ఆర్ నాట్ అని చెక్ చేస్తాం. తర్వాత క్యూని ఫైండ్ అవుట్ చేస్తాం, వెదర్ ఇన్ దిస్ ఫంక్షన్ వెదర్ ఈ కండిషన్లో ఈ ఫంక్షన్ కంటిన్యూస్ కదా చెక్ చేస్తాం. ఇక్కడ -2 కన్నా తక్కువ, <2 దగ్గర కూడా మనం ఈ ఫంక్షన్ కంటిన్యూస్ లేదా చెక్ చేస్తాం. ఓకే, దాంతో ఇది మొత్తం అయిపోతుందా, లేదు. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి ఇది మొత్తం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ఇక్కడ నుంచి ఇది మొత్తం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ఇక్కడ నుంచి ఇది మొత్తం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. కానీ ఇక్కడ మనకి ఇంకా 2 వాల్యూస్ స్పెసిఫిక్గా మిగిలిపోయినాయి. ఏదది, -2 +1. సో వీటి దగ్గర కూడా మనం కంటిన్యూటీ చెక్ చేయాలి, ఇక్కడ కూడా కంటిన్యూటీ చెక్ చేయాలి. అంటే ఇప్పుడు మొత్తం మనకు PQR -2 +1 దగ్గర కంటిన్యూటీస్ చెక్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ R దగ్గర చెక్ చేసుకుందాం. ఇప్పుడు R అంటే ఏంటిది, 6/6 అంటే ఇది జనరల్ f(x) అని రాసేద్దాం. ఓకే, f(x) = 6/x - 10. కన్ఫ్యూజ్ అవ్వద్దు, R అంటే ఏంటంటే <2 వాల్యూని నేను కంప్లీట్గా ఒక R అనుకుంటున్నా. సో Rలో f(x) = 6/x - 10. సో ఇది ఒక రేషనల్ ఫంక్షన్లా ఉంది, అంటే 6 × x - 10 whole power -1. ఓకే, therefore it is a rational function, and every rational function can be a continuous function. Therefore every rational function is a continuous ఫంక్షన్. ఓకే, ఇప్పుడు R దగ్గర మనం ప్రూవ్ చేస్తాం. నెక్స్ట్ Q దగ్గర చూస్తాం. ఓకే, Q అంటే ఏంటిది, Q అంటే -2కి +1కి మధ్యలో ఉన్న వాల్యూ. -2కి +1 మధ్యలో ఏముంది, 5 - 3x. అంటే ఇక్కడ f(x) = 5 - 3x. ఇది జనరల్ ఒక బేసిక్ పాలినామియల్ ఫంక్షన్ ఫార్మాట్లో ఉంది. therefore f(x) is a polynomial. f(x) is a polynomial function. Therefore it's a continuous function. ఓకే, మనకి ఇక్కడ R అంటే -2 కన్నా తక్కువ వాల్యూస్ తోటి అయిపోయింది, Q -2కి +1కి మధ్యలో వాల్యూస్ అయిపోయింది. నెక్స్ట్ P ఫైండ్ అవుట్ చేద్దాం. P దగ్గర ఏంటిది, P అంటే ఏంటిది, +1 కన్నా ఎక్కువ, x గ్రేటర్ దెన్ 1లో మనకున్న కండిషన్ ఏంది, f(x) = x - 1/√x - 1. ఓకే, దీన్ని ఇంకా ఫర్దర్గా మనం సింప్లిఫై చేయవచ్చా చూద్దాం. ఈ న్యూమరేటర్లో ఉన్న వాల్యూని x - 1ని నేనేం చేస్తా, √x² - 1² అని రాసుకుంటా. √x² - 1. ఓకే, దీన్ని a² - b² ఫార్ములా a + b × a - b. ఓకే, దాని ప్రకారం √x + 1
root x minus 1 whole divided by root x minus 1. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ రూట్ ఎక్స్ మైనస్ 1 రూట్ ఎక్స్ మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. సో ద రిమైనింగ్ వాల్యూ ఈజ్ రూట్ ఎక్స్ ప్లస్ 1. ఓకే, రూట్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ జనరల్ ఒక ఎక్స్ పవర్ 1/2 ప్లస్ 1 అంటే ఒక పాలినామియల్ ఫంక్షన్లో ఉంది. దేర్ఫోర్ పి అంటే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ అ కంటిన్యూయస్ ఫంక్షన్. ఓకే, ఇప్పుడు మనము పి దగ్గర చూసుకున్నాం, ఇట్స్ అ కంటిన్యూయస్ ఫంక్షన్. క్యూ దగ్గర చూసుకున్నాం, ఇట్స్ అ కంటిన్యూయస్ ఫంక్షన్. ఆర్ దగ్గర కూడా చూసాం, ఇట్స్ అ కంటిన్యూయస్ ఫంక్షన్. నెక్స్ట్ నేను -2 దగ్గర చూస్తా. ఓకే, నెక్స్ట్ -2 దగ్గర చెక్ చేసినప్పుడు -2 అన్నప్పుడు లిమిట్ ఎక్స్టెండ్స్ టు మళ్ళీ -2 ఒక స్పెసిఫిక్ పాయింట్ దగ్గర చెక్ చేసినప్పుడు కంపల్సరీ మనం త్రీ కండిషన్స్ చెక్ చేయాలి. ఫస్ట్ వన్, ఎఫ్ ఆఫ్ ఏ షుడ్ ఎగ్జిస్ట్. ఎఫ్ ఆఫ్ ఏ షుడ్ ఎగ్జిస్ట్ అంటే ఎక్స్ ప్లేస్లో -2 సబ్స్టిట్యూట్ చేస్తా. ఎక్స్ ప్లేస్లో -2 అంటే ఇక్కడ ఇందులో వస్తే రాదు, ఇది 1 కన్నా పెద్దగా, ఇది -2కి 1కి మధ్యలో ఈక్వల్స్ టు సింబల్ కూడా ఉంది. దేర్ఫోర్ ఈ ఫంక్షన్లో నేను ఎఫ్ ఆఫ్ ఏ సబ్స్టిట్యూట్ చేసుకుంటా. సో 5 - 3 × -2, దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 + 6 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 11. ఎఫ్ ఆఫ్ ఏ ఎగ్జిస్ట్ అయిపోయింది. నెక్స్ట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు -2 minus f of x should be equals to limit x tends to -2 plus f of x. ఓకే, ఇక్కడ ఇప్పుడు f of x 2 మైనస్ కన్నా -2 కన్నా -2కి తక్కువ లెస్ దెన్ అంటే ఇది వస్తుంది. కండిషన్ ఇది 6/x minus 10 which should be equals to f of x -2 కన్నా పెద్దగా, -2 కన్నా పెద్దగా అంటే -2 less than or equals to 1. సో ఈ కండిషన్ వస్తుంది 5 minus 3x. అండ్ ఇక్కడ మనం ఈ -2ని సబ్స్టిట్యూట్ చేస్తాం. 6/-2 - 10 which is equals to 5 - 3 - 2. సో ఇక్కడ ఏమవుతుంది 6/-12 అంటే which is equals to 5 + 6 which is 11. ఇక్కడ 1s are 2s are. Okay, therefore it is not equals to, therefore at -2 f of x is not continuous. ఓకే, నెక్స్ట్ ఇంకా మనకు మిగిలిపోయింది ఒక వాల్యూ +1 దగ్గర కూడా చెక్ చేద్దాం. +1 ఓకే, +1 దగ్గర సేమ్ +1 దగ్గర కూడా మనం మళ్ళీ ఈ 3 కండిషన్స్ చెక్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఏ ఎగ్జిస్ట్ అయిందా లేదా చూసుకోవాలి, లిమిట్ LHL RHL ఈక్వల్ అయిందా లేదా చూసుకోవాలి, అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ షుడ్ బి ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ చూసుకోవాలి. సో ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఏ షుడ్ ఎగ్జిస్ట్. ఎఫ్ ఆఫ్ ఏ షుడ్ ఎగ్జిస్ట్ అంటే ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏమవుతుంది, +1కి ఎఫ్ ఆఫ్ ఏ ఏమవుతుంది, +1 అంటే ఈ కండిషన్ 5 - 3x which is equals to 5 - 3 of 1 which is equals to 5 - 3 which is equals to 2. ఎఫ్ ఆఫ్ ఏ ఎగ్జిస్ట్ అయింది. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటిది, ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంది, ఇక్కడ రాసు. సెకండ్ కండిషన్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 minus f of x should be equals to limit x tends to 1 plus f of x. ఓకే, f of x 1 minus అంటే ఎక్కడ వస్తుంది, 1 కన్నా తక్కువ అంటే ఈ కండిషన్లో 5 - 3x షుడ్ బి ఈక్వల్స్ టు 1 కన్నా ఎక్కువ అంటే ఏ వాల్యూ వస్తుంది, ఈ వాల్యూలోగా వస్తుంది, x greater than 1 విచ్ ఈస్ ఈ కండిషన్ అంటే దీన్ని ఫర్దర్ సింప్లిఫికేషన్ ఇది √x + 1. ఓకే, 5 - 3 × 1 ఈక్వల్స్ టు √1 + 1. 5 - 3 ఎంత 2 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు √1 అంటే 1 + 1 is 2. దేర్ఫోర్ ఈ కండిషన్ కూడా సాటిస్ఫై. థర్డ్ కండిషన్ ఏంది, ఎఫ్ ఆఫ్ ఏ షుడ్ బి ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మనకు ఎఫ్ ఆఫ్ ఏ ఎంత వచ్చింది, ఎఫ్ ఆఫ్ ఏ అనే వాల్యూ ఎంత వచ్చింది, 2 వచ్చింది. 2 ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత వచ్చింది, 2. దేర్ఫోర్ ద గివెన్ at a given point +1 our function is continuous. Therefore f of x is continuous at
ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, దీంతో మనం వాడు ఇచ్చిన దాని ప్రకారం డిస్కస్ ద కంటిన్యూటీ ఆఫ్ ఫంక్షన్, ఈ ఫంక్షన్ యొక్క కంటిన్యూటీని ప్రతి పాయింట్ దగ్గర -2 కన్నా తక్కువ, -2కి 1కి మధ్యలో, 1 కన్నా ఎక్కువ, అండ్ స్పెసిఫిక్గా -2 + 1 దగ్గర కూడా కంటిన్యూటీని చెక్ చేసాం. ఓకే, విత్ దిస్ వీ కంప్లీటెడ్ ద 4th క్వశ్చన్ ఫ్రమ్ ద సెకండ్ సెక్షన్. 5th క్వశ్చన్ ఫ్రమ్ ద సెకండ్ సెక్షన్. ఇఫ్ ఎఫ్ ఫంక్షన్ గివెన్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఒక 2 కండిషన్స్ ఉన్నాయి, ఈజ్ ఎ కంటిన్యూస్ ఫంక్షన్ ఆన్ ఆర్, అంటే ఆర్ ఎనీ వాల్యూ దగ్గర ఈ ఫంక్షన్ కంపల్సరీ కంటిన్యూస్ ఫంక్షన్ అని అన్నాడు. దెన్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ కే. ఓకే, ఈ ఫంక్షన్ ఇచ్చిన ఫంక్షన్ ఈజ్ ద కంటిన్యూస్ ఫంక్షన్ వాడే చెప్పిండు. తర్వాత వాడు ఏమంటున్నాడు, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ కే. వాల్యూస్ ఆఫ్ కే అంటే ఎలా కనుక్కోవచ్చు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కంటిన్యూస్ ఆన్ ఆర్ అన్నప్పుడు కంపల్సరీ ప్రతి వాల్యూ దగ్గర ఆల్ 3 కండిషన్స్ సాటిస్ఫై అవుతుంది కంటిన్యూస్ ఫంక్షన్కి. అదే ఎఫ్ ఆఫ్ ఏ ఎగ్జిస్ట్ ఆర్ నాట్, అండ్ LHL ఈక్వల్స్ టు RHL, దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ. సో దాని ప్రకారం మనం ఒక సెకండ్ కండిషన్ తీసుకుంటే, సెకండ్ కండిషన్ ఏంటిది, లిమిట్ మనం ఏ వాల్యూ దగ్గర తీసుకుందాం, 1 దగ్గర తీసుకుందాం పాయింట్. ఓకే, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ షుడ్ బి ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ షుడ్ బి ఈక్వల్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎందుకు కంపల్సరీ ఇది ఈక్వల్ ఉండాలి, ఎందుకంటే చెప్పిండు ద గివెన్ ఫంక్షన్ ఈజ్ ఎ కంటిన్యూస్ ఆన్ ఆర్. సో 1 మైనస్ అంటే ఏది పెట్టుకోవాలి, లెస్ దెన్ 1 మైనస్ అంటే 1 కన్నా తక్కువ ఉన్నదంటే ఈ కండిషన్గా, ఈ 2 ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నప్పుడు కండిషన్ ఏమొస్తుంది, కే ఎక్స్ స్క్వేర్ మైనస్ కే. అండ్ ఇప్పుడు దీనికి లిమిట్ అప్లై అలానే ఉంటుంది, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్. సో ఎక్స్ ప్లస్లో 1 పెట్టేద్దాం. సో 2 ఈజ్ ఈక్వల్స్ టు కే ఇంటూ 1 స్క్వేర్ మైనస్ కే. సో దీన్ని కే స్క్వేర్ మైనస్ కే మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈ కండిషన్కి కన్వర్ట్ చేసా. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ఒక పాలినామియల్ ఈక్వేషన్లో రాసా. ఇప్పుడు ఇక్కడ దీన్ని ఫ్యాక్టరైజ్ చేస్తే కే స్క్వేర్ మైనస్ 2k ప్లస్ కే మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇందులో కే కామన్ తీస్తే కే మైనస్ 2 ప్లస్ 1 కామన్ తీస్తే కే మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో కే ప్లస్ 1 ఇంటూ కే మైనస్ 2 ఈక్వల్స్ టు 0. కే ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1 కామా కే ఈజ్ ఈక్వల్స్ టు 2. ఓకే, విత్ దిస్ వీ కంప్లీటెడ్ ద 5th క్వశ్చన్ ఫ్రమ్ ద సెకండ్ సెక్షన్. ఓకే, 6th క్వశ్చన్. ప్రూవ్ దట్ ద ఫంక్షన్స్ sin x and cos x are continuous on R. ఓకే, sin x and ప్రూవ్ దట్ sin x and cos x are continuous on R. ఫస్ట్ sin x తీసుకుందాం. sin xని ఎలా ప్రూవ్ చేయొచ్చు అంటే, మనకు ఏదన్నా ఒక ఫంక్షన్ కంటిన్యూసా కాదా అని తెలుసుకోవడానికి దాన్ని 3 కండిషన్స్లో అప్లై చేస్తాం. 1, ఎఫ్ ఆఫ్ ఏ షుడ్ ఎగ్జిస్ట్, అంటే కంపల్సరీ కంటిన్యూస్ ఫంక్షన్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ షుడ్ ఎగ్జిస్ట్. నెక్స్ట్ సెకండ్ కండిషన్, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ షుడ్ బి ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అండ్ థర్డ్ కండిషన్, ఎఫ్ ఆఫ్ ఏ షుడ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, సైన్ ఎక్స్కి ఇప్పుడు ఫస్ట్ కండిషన్, సైన్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఏ, ఇట్స్ ఎగ్జిస్ట్. నెక్స్ట్ సెకండ్ వన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఏ ప్లస్ ఆర్ ఏ మైనస్కి ఏ అని అనుకుందాం, దేర్ఫోర్ వాల్యూ విల్ బి సైన్ ఏ. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇదేంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్. థర్డ్ కండిషన్ ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఏ. ఓకే, with this we have proved that sin a is a continuous function on R. ఓకే, సిమిలర్గా మనకు ఈ cos x ఫంక్షన్కి కూడా, cos x ఫంక్షన్ కూడా ఇవే వాల్యూస్ సేమ్ వస్తాయి. cos x ఫంక్షన్కి కూడా సేమ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఏ అవుతుంది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్.
సో ఇక్కడ ఏమవుతుంది, కాస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఏ, దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఏ. ఓకే, థర్డ్ కండిషన్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ ఏ అనే వాల్యూకి మనకి ఇక్కడ చూడండి ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, దేర్ఫోర్ కాస్ ఎక్స్ కూడా కంటిన్యూస్ ఫంక్షన్ అండ్ సైన్ ఎక్స్ కూడా కంటిన్యూస్ ఫంక్షన్. ఇక్కడ ఏ అనేది ఒక ఆర్బిటరీ వాల్యూ, ఎలాంటి వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేసినా కూడా దానికి సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ అనేది కంటిన్యూస్ ఫంక్షన్స్. దీన్ని ఒక ఫంక్షన్ రూపంలో రిప్రజెంట్ చేయాలంటే ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు -1 to 1 inclusive values for sin x and cos x. Okay, with this we have completed the 6th question. దీంతో సెకండ్ బిట్లో సెకండ్ సెక్షన్లో అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసాం. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో రాయండి, లేదా theMathOrigin@gmail.comకి మెయిల్ చేయండి, మేము తప్పకుండా రెస్పాండ్ అవుతాం. ఫస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ద థర్డ్ సెక్షన్, చెక్ ద కంటిన్యూటీ ఆఫ్ ఎఫ్ గివెన్ బై ఫంక్షన్. 4 కండిషన్స్ ఇచ్చిండు ఎట్ 0, 1, 2. ఓకే, ఫస్ట్ 0 దగ్గర చెక్ చేద్దాం, 1 దగ్గర చెక్ చేద్దాం అండ్ 2 దగ్గర చెక్ చేద్దాం. ఇక్కడ అన్నాడు చెక్ ద కంటిన్యూటీ ఆఫ్ ద ఫంక్షన్. ఓకే, 0 దగ్గర కంటిన్యూటీ ఎలా చెక్ చేయొచ్చు, 3 కండిషన్ అప్లై చేద్దాం 0 దగ్గర, అలాగే 1 దగ్గర 3 కండిషన్ అప్లై చేద్దాం, 2 దగ్గర 3 కండిషన్ అప్లై చేద్దాం. ఎట్ 0 ఫస్ట్ కండిషన్ ఏంటిది, ఎఫ్ ఆఫ్ ఏ షుడ్ ఎగ్జిస్ట్, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కంపల్సరీ ఉండాలి, షుడ్ ఎగ్జిస్ట్. సో ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ 0 దగ్గర అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 ఇదే అవుతుందిగా. సో 4 - x² విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 4 - 0² విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 4. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటిది, లిమిట్ x టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ షుడ్ బి ఈక్వల్స్ టు లిమిట్ x టెన్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, LHL షుడ్ బి ఈక్వల్ టు RHL. సో 0 మైనస్ అంటే 0 కన్నా తక్కువ, 0 కన్నా తక్కువ అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఇది వస్తుంది 4 - x². ఇక్కడ లిమిట్ x టెన్స్ టు 0 మైనస్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ప్లస్ 0 కన్నా పెద్దగా 0 లెస్ దెన్ x లెస్ దెన్ ఈక్వల్స్ టు 1 అంటే 0 కన్నా పెద్దగా 0 ప్లస్ అంటే ఇదే వస్తుంది ఈ కండిషన్, x - 5. లిమిట్ x టెన్స్ టు 0 ప్లస్ x - 5. ఓకే, ఇప్పుడు 0 అప్లై చేసేద్దాం. 4 - 0² ఈజ్ ఈక్వల్స్ టు 0 - 5. 4 ఈజ్ ఈక్వల్స్ టు -5. LHL ఈజ్ నాట్ ఈక్వల్స్ టు RHL. హెన్స్ ఇట్ ఈస్ షోన్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ కంటిన్యూయస్ ఎట్ x is equals to 0 at or else at point 0. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ కంటిన్యూయస్ ఎట్ పాయింట్ 0. ఎందుకు, ఇక్కడ మనకి LHL ఈజ్ నాట్ ఈక్వల్స్ టు RHL ప్రూవ్ అయింది కాబట్టి. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఎట్ పాయింట్ 1 దగ్గర చెక్ చేద్దాం. ఎట్ 1. ఓకే, ఎట్ 1 దగ్గర ఫస్ట్ కండిషన్ ఏంటిది, ఎఫ్ ఆఫ్ ఏ షుడ్ ఎగ్జిస్ట్. ఎఫ్ ఆఫ్ ఏ should exist. Okay, so f of a is equals to a 1 దగ్గర అంటే x ఈక్వల్స్ టు 1, x లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అన్నప్పుడు x ఈక్వల్స్ టు 1. సో దీని కండిషన్ ఏముంది, x - 5 విత్ లిమిట్ 1. సో 1 - 5 ఈజ్ ఈక్వల్స్ టు -4. ఫస్ట్ కండిషన్. ఓకే, నెక్స్ట్ సెకండ్ కండిషన్, లిమిట్ 1 దగ్గర కాబట్టి లిమిట్ x టెన్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ షుడ్ ఈక్వల్స్ టు లిమిట్ x టెన్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. 1 దగ్గర 1 మైనస్ 1 ప్లస్ దగ్గర అప్రోచ్ ఏదో చూసుకోవాలి. దేర్ఫోర్ లిమిట్ x టెన్స్ టు 1 మైనస్, లిమిట్ x టెన్స్ టు 1 మైనస్ 1 కన్నా తక్కువ ఏదో వస్తుంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అంటే ఇది లెస్ దాన్ 1 ఈక్వల్స్ టు 1. సో ఈ కండిషన్ రాసుకోవచ్చు, లిమిట్ x టెన్స్ టు 1 మైనస్ x - 5 ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 1 కన్నా ఎక్కువ, 1 లెస్ దెన్ x లెస్ దెన్ 2. సో ఈ కండిషన్ దగ్గర మనకు 1 ప్లస్ అవుతుంది అంటే 2 వరకు ఉంది కాబట్టి ఇది వస్తుంది. దేర్ఫోర్ కండిషన్ ఏం రాసుకోవచ్చు,
లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ కండిషన్ 4x స్క్వేర్ మైనస్ 9, 4x square minus 9. Okay, therefore now let's apply the value 1, 4 into 1 square minus 9, minus 4 is equals to 4 minus 9, minus 4 is equals to minus 5. LHL is not equals to RHL. Therefore f of x is not continuous. F of x is not continuous at point 1. ఓకే సేమ్ ఇక్కడ మనకు 0 దగ్గర LHL is not equals to RHL అయింది. therefore f of x is not continuous at 0 అని ప్రూవ్ అయింది. ఇక్కడ కూడా LHL equals to LHS is not equals to RHL. therefore f of x is not continuous at point 1. అలానే మళ్ళీ సెకండ్ పాయింట్ 2 దగ్గర చూడాలి. సో ఎట్ 2 దగ్గర కూడా సేమ్ మళ్ళీ 1 2 3 కండిషన్స్ చెక్ చేయాలి. ఫస్ట్ వన్ f of a should exist. f of a should exist అంటే f of a is equals to ఎట్ 2 లిమిట్ 2 దగ్గర 2 అంటే x గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 2 అంటే ఈక్వల్స్ 2 అనేది ఇక్కడ వచ్చింది కదా. సో 3x ప్లస్ 4 2 సబ్స్టిట్యూట్ చేస్తే 3 into 2 plus 4 which is equals to 6 plus 4 which is equals to 10. Okay, 3 to just 6 plus 4 is 10. First condition అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ కండిషన్ లిమిట్ x టెన్స్ టు 2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. 2 మైనస్ ఎంత రాస్తా అంటే మనం 2 దగ్గర చెక్ చేసుకుంటే 2 మైనస్ LHL ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ 2 మైనస్ 2 కన్నా తక్కువ అంటే ఈ కండిషన్ వస్తుంది. ఈ కండిషన్ అంటే 4x స్క్వేర్ మైనస్ 9. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 మైనస్ 4x స్క్వేర్ మైనస్ 9 ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 ప్లస్ 2 కన్నా పెద్దగా 2 కన్నా గ్రేటర్ ఏది 2x గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 2. సో ఈ కండిషన్ 3x ప్లస్ 4 అవుతుంది. నౌ 2 వాల్యూ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ 2 into 2 square minus 9 which is equals to 3 into 2 plus 4. 4 into 4 into 2 square అంటే 4 4 16 minus 9 is equals to 3 2 is 6 plus 4. 16 minus 9 is 7 which is equals to 10. సో ఇక్కడ కూడా మనకు LHL is not equals to left hand limit is not equals to right hand limit. Okay, therefore f of x is not continuous at point 2. Okay, దీంతో we have proved that at point 0 దగ్గర this is not a continuous, point 1 దగ్గర ఇది కంటిన్యూస్ కాదు, point 2 దగ్గర కూడా ఇది కంటిన్యూస్ కాదు. సో వాళ్ళు అడిగిన దాని ప్రకారం మనం వెదర్ ఇట్ చెక్ వెదర్ ద కంటిన్యూటీ ఆఫ్ ఫంక్షన్ ఎట్ 0 1 2. ఓకే, విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద ఫస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ద థర్డ్ సెక్షన్. సెకండ్ క్వశ్చన్ ఫ్రమ్ ద థర్డ్ సెక్షన్, find real constants a b so that the function f is given by, okay, f of x అనే ఫంక్షన్ కొన్ని కండిషన్స్ తోటి ఇచ్చిండు, ఈజ్ కంటిన్యూస్ ఆన్ r. ఓకే, అంటే ప్రతి రియల్ వాల్యూ దగ్గర ఈ ఫంక్షన్ కంటిన్యూస్ అని వాడు చెప్పిండు. వాడు ఏం కనుక్కోమంటున్నాడు, a అండ్ b కనుక్కోమంటున్నాడు. a అండ్ b ఎక్కడ ఉంది, ఇక్కడ a ఉంది, ఇక్కడ b ఉంది. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ రెండు కండిషన్స్ వచ్చేలా ఒక కంటిన్యూస్ ఫంక్షన్ డిరైవ్ చేద్దాం. ఈ రెండు కండిషన్స్ వచ్చేలా ఒక కండిషన్ డిరైవ్ చేద్దాం. సో ఈ రెండింటికి కామన్గా ఏ వాల్యూ ఉంది, 0 ఉంది. సో నేను 0 దగ్గర కంటిన్యూస్ ఫంక్షన్ కండిషన్ రాస్తా. ఎట్ 0 ఇది కంటిన్యూస్ ఫంక్షన్ అని వాడే చెప్పిండు. దేర్ఫోర్ నేను సెకండ్ కండిషన్ రాసుకుంటాను. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఇప్పుడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. 0 మైనస్ 0 కన్నా తక్కువ అంటే ఇది వస్తుంది. ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 కాబట్టి ఎక్స్ ఈక్వల్స్ టు 0 అవుతుంది, ఎక్స్ లెస్ దెన్ 0 అవుతుంది. సో ఈ కండిషన్ రాసుకుంటాం. ఇదేంది, సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ 0 కన్నా ఎక్కువ ఎంత, ఇది ఈక్వల్స్ టు 0 అవుతుంది. సో నెక్స్ట్ ఉన్న కండిషన్ 0 కన్నా ఎక్కువ. దేర్ఫోర్ దీనికి ఉన్న కండిషన్ ఏంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ. ఇప్పుడు డైరెక్ట్ ఈ
ఎక్స్ అప్రోచెస్ టు 0 మైనస్ కదా, ఈ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేసేసా. sin 0 degrees is equals to 0 square plus a. Therefore, 0 equals to a. Okay. Hence, we got the a value, a equals to 0. a కనుక్కున్నాం. నెక్స్ట్ b కనుక్కుందాం. b కనుక్కోవాలంటే ఇప్పుడు b అనేది ఈ కండిషన్లో ఉంది. ఈ కండిషన్ ఇప్పుడు ఈ రెండు కండిషన్స్లో దీనికి నేను ఈ రెండు ఎందుకు తీసుకున్నా అంటే ఇప్పుడు ఇది తీసుకోవచ్చు. ఇది తీసుకున్నప్పుడు ఏబి డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయి. ఆర్ఎల్స్ ఇదే తీసుకోవచ్చు మనం. నెక్స్ట్ ఈ రెండు కండిషన్స్కి కామన్గా ఏముంది? ఈ రెండు కండిషన్స్కి 1 ఉంది. సో ఎట్ 1 ఫైండ్ అవుట్ చేద్దాం. ఎట్ 1 ఓకే. ఎట్ 1 లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ f of x is equals to limit x tends to 1 plus f of x. ఓకే. ఇప్పుడు 1 మైనస్ లిమిట్ x tends to 1 మైనస్ ఇక్కడ రాస్తా. లిమిట్ x tends to 1 మైనస్ f of x అంటే ఎంత? 1 మైనస్ 1 కన్నా తక్కువ. ఇది 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అంటే ఇంకా 1 కన్నా తక్కువ అంటే ఈ కండిషన్ వస్తుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. 1 ప్లస్ అంటే 1 కన్నా ఎక్కువ. 1 లెస్ దాన్ ఈక్వల్స్ టు ఎక్స్ అంటే ఈ కండిషన్ వస్తుంది. ఈ కండిషన్ బిఎక్స్ ప్లస్ 3. బిఎక్స్ ప్లస్ 3. ఓకే. ఇప్పుడు ఈ 1 మైనస్ ఎక్స్ అప్రోచెస్ టు 1 మైనస్ అంటే ఈ 1ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 స్క్వేర్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ 1 ప్లస్ 3. ఓకే. 1 ప్లస్ ఏ అంటే మనకు ఆల్రెడీ వాల్యూ ఉంది కదా, ఏ ఈక్వల్స్ టు 0, ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. 0 ఈజ్ ఈక్వల్స్ టు బి ప్లస్ 3. దేర్ఫోర్ బి ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ 3, బి ఈజ్ ఈక్వల్స్ టు -2. ఓకే. విత్ దిస్ we have resolved the a and b values from the given conditions. With this we completed the second question from the third section. Third question from the third section. Show that f of x some values x not equals to 0 and x equals to 0 where a b are real constants is continuous at 0. డైరెక్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఇది వెరీ ఇంపార్టెంట్. ఒక వాల్యూ ఒక పాయింట్ దగ్గర కంటిన్యూస్ ఎట్ 0 అని అడిగిండు. సో ఇది చూపించమని చెప్పింది. మనం ఏదైనా ఒక కంటిన్యూస్ ఎట్ సమ్ స్పెసిఫిక్ పాయింట్ అంటే 3 కండిషన్స్ ప్రూవ్ చేస్తాం. ఫస్ట్ వన్, f of a should exist. f of a should exist. f of a అంటే a అంటే ఏంటిది? 0. సో f of 0 is equals to 0 ప్లేస్లో 0 x is equals to 0 ప్లేస్లో ఏముంది మనకు వాల్యూ? హాఫ్ b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ఇది కాన్స్టెంట్ ఫంక్షన్. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటిది? లిమిట్ x టెన్స్ టు 0 మైనస్ f of x should be equals to limit x tends to 0 plus f of x. ఓకే, LHL RHL ప్రూవ్ చేయాలి. కానీ ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ ప్రకారం రెండే కండిషన్స్. ఒకటేమో x నాట్ ఈక్వల్స్ టు 0 ఒకటి ఉంది, ఒకటేమో x ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉంది. ఇది 0. ఓకే, దేర్ఫోర్ 0 మైనస్ అయినా 0 ప్లస్ అయినా మనకు x నాట్ ఈక్వల్స్ టు 0 కండిషన్లో వస్తుంది. సో ఒక కండిషన్ ప్రూవ్ చేస్తే సరిపోతుంది. లిమిట్ x టెన్స్ టు 0 x నాట్ ఈక్వల్స్ టు 0 అన్నప్పుడు కంపల్సరీ ఈ కండిషన్ వస్తుంది. సో కాస్ ax మైనస్ కాస్ bx బై ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూ చూడండి, ఇది ఎలా ఉందంటే మనకు ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా కాస్ సి మైనస్ కాస్ డి. కాస్ సి మైనస్ కాస్ డి అంటే 2 సైన్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ డి మైనస్ సి బై 2. ఆర్ ఇంకో విధంగా రాయొచ్చు. ఇక్కడ ఈ మైనస్ని బయటికి తీసుకొస్తే -2 సైన్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2. సో ఐదర్ ఇదన్నా అప్లై చేసుకోవచ్చు, ఇదన్నా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములా అప్లై చేస్తాను. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, లిమిట్ ఎక్స్ టెన్స్ టు కాస్ సి మైనస్ కాస్ డి అంటే 2 సైన్ సి ప్లస్ డి బై 2 సైన్ డి మైనస్ సి బై 2. సో
2 sin c plus d by 2 ax plus bx by 2 ax plus bx by 2 ఇంటూ sin d మైనస్ c అంటే bx మైనస్ ax బై 2. ఓకే, అండ్ ఇంకోటి ఏమో మనకు హోల్ డివైడ్ బై ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, హోల్ డివైడ్ బై ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఎక్స్ స్క్వేర్ని దీనికి సపరేట్గా మల్టిప్లై చేసి పెట్టేస్తా, అండ్ లిమిట్ కూడా సపరేట్గా అప్లై చేసేదా. ఈ స్టెప్ చూడండి జాగ్రత్త. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, ఈ 2 అనేది కాన్స్టెంట్ ఇక్కడ బయటికి రాసేస్తున్నా, 2 ఇంటూ ఓకే సైన్ ఏ ప్లస్ బి బై 2 ఎక్స్ కామన్ తీసేసా, హోల్ డివైడ్ బై ఎక్స్ ఇంటూ ఇక్కడ సేమ్ సైన్ బి మైనస్ ఏ ఎక్స్ బై 2 హోల్ డివైడ్ బై ఎక్స్. ఓకే, డైరెక్ట్ ఇక్కడ దీనికి కూడా ఇక్కడ లిమిట్ అప్లై చేస్తున్నా, ఇంటూ ఇక్కడ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0. ఓకే, ఇండివిజువల్గా లిమిట్ అప్లై చేసేసా. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకు సైన్ ఏ ప్లస్ బి బై 2 ఉంది. ఓకే, ఇక్కడ సైన్ ఏ ప్లస్ బి బై 2 ఎక్స్ హోల్ డివైడ్ బై ఎక్స్ అండ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ బి మైనస్ ఏ బై 2 ఎక్స్ బై ఎక్స్ ఉంది. సో మనకి ఈ ఫార్ములా గుర్తుంది కదా, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ అనేది 1 అవుతుంది. సో నేనేం చేసి ఇక్కడ ఏ ప్లస్ బి బై 2 మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తా, ఏ ప్లస్ బి బై 2, ఏ ప్లస్ బి బై 2 సేమ్ ఇక్కడ కూడా ఇంటూ బి మైనస్ ఏ బై 2 ఇంటూ బి మైనస్ ఏ బై 2. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూ మొత్తం 1 అయిపోతుంది, అలాగే ఈ వాల్యూ మొత్తం 1 అయిపోతుంది, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0. సో రిమైనింగ్ వాల్యూ ఏముంది, 2 ఇంటూ ఇక్కడ మిగిలిపోయింది ఏంటిది, ఏ ప్లస్ బి బై 2, ఇంకా లిమిట్ అప్లై చేయట్లేదు ఎందుకంటే మనకు ఆల్రెడీ కాన్స్టెంట్ వాల్యూ ఉంది కాబట్టి, ఇంటూ బి మైనస్ ఏ బై 2. ఓకే, సో ఇప్పుడు ఇది బి మైనస్ ఏ బి ప్లస్ ఏ, దాన్ని ఏం రాయొచ్చు, ఇక్కడ ఈ 2 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకు ఓన్లీ ఒకటే 2 ఉంది, 1/2 ఇంటూ బి మైనస్ ఏ బి ప్లస్ ఏ, బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, b square minus a square which is equals to f of x. ఓకే, ఇది ప్రూవ్ అయింది, ఇక్కడ LHL RHL వాల్యూ వచ్చింది. సో మనకు థర్డ్ కండిషన్ ఏంటిది, f of a షుడ్ బి ఈక్వల్స్ టు f of x. f of a వాల్యూ ఏమొచ్చింది ఫస్ట్ కండిషన్లో, హాఫ్ b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ వచ్చింది, అండ్ అలాగే f of x ఏమొచ్చింది సెకండ్ కండిషన్లో, సేమ్ హాఫ్ b స్క్వేర్ మైనస్ a స్క్వేర్. ఓకే, therefore సో మనం 3 కండిషన్ సాటిస్ఫై అయింది, ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్, థర్డ్ కండిషన్, 3 కండిషన్ సాటిస్ఫై అయింది. therefore ఫంక్షన్ f of x is continuous at point 0. okay, hence we have proved that the given function is continuous at 0. okay, with this we have completed the third section and also we have completed all problems in detail in this video. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లేదా యూ కెన్ డ్రాప్ అన్ ఈమెయిల్ ఎట్ themathorigin@gmail.com. మేము తప్పకుండా రెస్పాండ్ అవుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది మ్యాథ్ ఆరిజిన్.